శ్రీ వాసవి కన్యకా దేవి పురాణం 25వ భాగం 2/6/26 పెనుగొండ విష్ణువర్ధన మహారాజు కొడుకు రాజేంద్రుడి రాక. రాజేంద్రుడు వైశ్యులు ఓడరించడానికి పరివారంతో మంత్రులతో పెనుగొండకు వచ్చాడు. బాలనాగరు రాజేంద్రుడు సాదరంగా ఆహ్వానించారు. రాజేంద్రుడు వైశ్యులను చూసి, వైశ్యులారా, మా తండ్రి జన్మాంతర కర్మ విశేషం వల్ల మరణం పొందాడు. విధికృతాన్ని ఎవరు తప్పించలేరు కదా. పితృవియోగ దుఃఖం మీకు మాకు సమాన. మీరిక ఈ దుఃఖం నుండి వదిలి కుసుమశ్రేష్ఠి కుమారుడే విరూపాక్షుడు వైశ్యాధిపతిగా చేసుకొని మీ పట్టణాన్ని పాలించుకోండి. మీకు మాకు ఆనందకరమైన శ్రేయం వృద్ధి చెందుగా. నా రాజ్యంలో 4వ భాగాన్ని మీకు నేను ఇస్తా. మీరు సర్వతంత్ర స్వతంత్రుడై సమస్త రాజ్యాన్ని పాలించుకో. మీరు ఇతరుల రుణ విముక్తి కోసం గయలో పెండ ప్రదానం చేసి వచ్చేంతవరకు నేను మీ భార్యాపుత్రుల వృద్ధుల సంరక్షణ తగిన ఏర్పాటు చేస్తాను. నా రాజధానిలో కటకుటీరంలో నివసిస్తూ వాసవి కన్యకాదేవి సదా ధ్యానిస్తూ మీ రాకకై నిరీక్షిస్తూ అని పలి బాలవైశ్యులను వాళ్ళ చేత సన్మానింపబడి పరివార సమేతుడై పట్టణానికి వెళ్ళాడు. అనంతరం ఆర్యవైశ్యులు 11 రోజులు పితృకార్యక విద్యుక్త దర్పంగా నిజలు తమ వైభవాధిఖ్యాతను బ్రాహ్మణోత్తమాలకు దానాలు కంజరడు ముత్తైదవులను పూజి పితరులకు పిండ ప్రదానాలు చెయ్యటానికి గురువుతో 1000 మంది బ్రాహ్మణులతో కాశీయాత్రకు బయలుదేరి మార్గంలో భాస్కరాచార్యుడి వద్ద అనేక పుణ్య కథలు వింటూ పరమ పావనమై ప్రయాగను చేరు. సూర్యుడు మకర రాశిని పొంది ఉండగా వాళ్ళు గంగా యమున సరస్వతుల సమ్మిశ్రత స్వరూపమై త్రివేణి సంగమ తీర్థంలో స్నానం ఆచరించి బ్రాహ్మణుల వల్ల ప్రయాగలోని నదీ తీర్థ ప్రభావాన్ని విని వివిధ దానాలకు విప్రులను సంతృప్తులను చేశారు. శివరాత్రి వ్రతం చేయటానికై కాశీక్షేత్రం చేరారు. అక్కడ పంచాక్షరి మంత్ర జపం చేస్తూ రాత్రి అంతా జాగరణ చేసి ఆపై అక్కడ ఒక నెల గడిపి గయకు వెళ్ళారు. అప్పుడు ఆ వైశ్యులు గయలు శాస్త్రోక్త విధి తిలోదక సహితంగా పిండాలను తీసుకొని పితృదేవతలను సంతృప్తి చేశారు. గయలో బాలవైశ్యుల వాసవి సాక్షాత్కారం యంత్రమంత్ర బింబ పూజ విధానం గురించి ప్రభో. అప్పుడు ఆకాశ వీధులు 4 దిక్కుల బాలవైశ్యుల పితృదేవతలు ప్రత్యక్షులై వాళ్ళని ఆశీర్వది పితృ సముదాయ మధ్యంలో పతిల్లతలాగా మెరిసిపోయే మధుర మంజుల మనోహరాకృతులు వాసవి కన్యక ప్రత్యక్షమై అప్పుడు వైశ్యులు ఆ దేవిని అనేక విధాల సంస్థితించి వారి భక్తికి ప్రసన్నురాలే. వాసవి కన్యక బిడ్డలారా, మీ భక్తిని చూసి మీ పితరులతో కూడా నేను చాలా సంతోషించా. మీరు రోజు నన్ను ఆరాధిస్తూ సమస్త సన్మంగళాలు పొందాలి. ప్రతి మాసంలో కానీ 2 నెలలకు ఒకసారి సంవత్సరంలో శుక్రవారంలో కానీ నా జన్మ దినోత్సవం నాడు కల్పోక్త ప్రగా దీక్షా పూజా వ్రతాదులతో నన్ను అర్చించేవాళ్ళు సమస్త సంపదలు ప్రసాదిస్తా. పరిశుద్ధ చరిత్ర కలిగినవి, పితృవంశానికి చక్కగా తెలిపేవి, ప్రసిద్ధాలైనవి గోత్ర ప్రవరాదులు తెలుసుకొని వంశాభివృద్ధి కోసం సంబంధ బాంధవ్యాలు చేసుకో. నీకిప్పుడు నా దివ్యమంత్ర బీజాదుల గురించి చెబుతున్నా, సావధానంగా వినండి. భక్తవరులారా, ఓం అనే ప్రణవ బీజం తరువాత హ్రీం అనే మాయా బీజాక్షర, ఆపై వాగ్భవ బీజాక్షరమై, ఆపై కమలాసన బీజాక్షరమైన తరువాత చంద్ర బీజాక్షర, ఆపై అమృత బీజాక్షరాన్ని ఉంచి ఆపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రేయం దేహి అని
16 అక్షరాలను కూర్చి తర్వాత పూజా సమయంలో నమహాకు బదులు స్వాహా అనే అక్షరద్వయాన్ని చేసి మొత్తం ఈ 24 అక్షరాలు పూరిస్తే అది నా మంత్రమే అవుతుంది. ఈ శ్రేష్ఠ మంత్రాన్ని జపించేవాడు సర్వ సంపదలు, సత్సంతాన భాగ్యం, అలాగే చివరిలో మోక్షం లభించదు. ఈ మంత్రంలోని మొదటి బీజాక్షర షట్కాన్ని వాసవి కంజకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహా అని 20 అక్షరాలు కలిపితే అది సర్వోత్తమమై 26 అక్షరాల పారాయణ మంత్రం అవుతుంది. ఈ వక్ర జపం వల్ల అనంత పుణ్యం లభిస్తుంది. ఈ నా మంత్రాలకు సంబంధించిన అంగన్యాస కరన్యాస విధుల ఛందో ఋషి ప్రాణశక్తి కేలాదుల భాస్కరాచార్య నీకు వివరంగా తెలియచేయగలడు. ఇక నా పూజాక్రమాన్ని చెబుతున్న వివాహ వ్రత యజ్ఞాలలో జరిగే మంటపారాధనలు నన్ను కలశ రూపంగా దేవాలయాలు విగ్రహ రూపాన్ని పూజించ కలశంలో నేను క్షణికాని బేరంలో విగ్రహంలో నిత్యాన్ని చెప్పబడు. చక్ర సమానమైన యంత్ర దశాంగ సముపేతమై బిందు త్రికోణ అష్టకోణ దశకోణ సప్తదశ అష్టదశ చతుర్ధాచారణ కోశ షోడశ దశ చక్రాలతో భూపురాలతో ఒప్పుతూ నవాభరణాలతో కూడింది. చతుర్విధ సమైక్యలతో విలసిల్లది అయ్యే నా యంత్రరాజాన్ని స్థాపించి దానిపై విలస్సగా నా మూర్తిని దేవాలయాలలో ప్రతిష్ఠించ. నాడు అగ్ని ప్రవేశ సమయంలో నేను అత్యావతారణై వెలసి భక్తులకు దర్శనమిచ్చిన దివ్య రూపంతో పరమ మంగళకరమై నా మూర్తిని రూపొందించి ఆలయంలో స్థాపించడం ఉత్తమోత్తమం. అలా కాకుంటే విభుజం అయిన నా భవ్య రూపం కాని నా అవతార జీవితాలు నేను ప్రదర్శించిన అలౌకిక రూపంలో ఏదో ఒక రూపంతో నా విగ్రహాన్ని తయారు చేయి నా ఆలయంలో ప్రతిష్ఠించాలి. అలా స్థాపించి పూజించిన వాడు సదా సమస్త సమృద్ధులను ప్రదానం చేస్తారు. గణేశ క్షేత్ర పాలిక ఆధారాజ్య స్థనశక్తులు, ద్వారశక్తులు, అష్టసిద్ధులు, ఇంద్రాది అష్టదిక్పాలకు, సూర్యాది నవగ్రహ పరాశక్తినైన నా యొక్క షోడశ కళా దేవత, అష్టదుర్గలు, సప్తమాతృగలు, ప్రసిద్ధాలైన చతుర్ధరు, వాణి విధాత, కోన కమలా జనార్దన్, లక్ష్మీనారాయణ గౌరీ నగరేశ్వర్ నా పురంలో నవాభరణాలు పూజింపదగ అంగోపాంగ దేవతలయు నన్ను శ్రీ సూక్త విధానంలో విధ్యుక్తంగా అర్చించాలి. భక్తులారా, శేషించిన పూజా విధాన ఋషిశ్రేష్ఠుడే ఈ భాస్కరాచార్య చెప్తాడు. నా శ్రేష్టమైన మంత్రాన్ని సదా జపించాలి. అందువల్ల మీరు అన్ని సుఖఫలాలు పొందారు. పెద్దలారా, భక్తియుక్తమైన నీ చిత్తశుద్ధికి సంతోషించి ఒక వరం కోరుకోండి అని పలి. అప్పుడు ఆ వయసు, ఓ తల్లి, వెలుగొండ పట్టణంలో ఎప్పుడు నీ ప్రత్యక్ష దర్శన భాగ్యం మాకు కలిగి అని కోరా. అప్పుడు ఆ వాసవిదే, నా దర్శనం మీకు 9 రాత్రులు కాగలదని చెప్పి దేవతా సముదాయం చేత సిద్ధ సమూహం చేత సేవింపబడు సింహవాహనాన్ని అధిరోహించిందై అంతర్ధానం చే. వాసవీదేవి అంతర్ధానమైన తర్వాత వైశ్యశ్రేష్ఠులంద గజ నుండి బయలుదే నైమిసారణ్య పుణ్యక్షేత్రం చే. అక్కడ జగత్ప్రభువై గదాధర స్వామి ఉపాసిస్తున్న పుండరీకుడని మహర్షిని చూసి నమస్కరించి, ముడి శ్రేష్ఠ, గదాధరుడైన విష్ణుదేవుడి మహాత్మాన్ని బట్టి మా పితామహుల చేత బుద్ధిగా మనం చెప్పబడి సర్వజ్ఞుడైనటువంటి నువ్వు ఈ విషయాన్ని విస్తరించి చెప్పడు. యోగమాయా కన్య అయిన పరాంబిక ద్వాపర యుగంలో నందుడనే వైశ్వర్యన్ కృష్ణదేవుని సహోదరిగా అవతరించి
ఆ మహాదేవే ఇప్పుడు మరలా మీకు వాసవి కన్యకా దేవిగా పుట్టి ధర్మాన్ని రక్షి మీ కుల ప్రశస్తి ఎంతటి ఘనమై మీ కుల గురువైన భాస్కరాచార్య సర్వజ్ఞుడు సమస్తాన్ని తెలిసినవ అయినా నన్ను గొప్ప చేసి గదాధర మహత్వాన్ని తెలుపడని కోరుతాను. మీ ఆదరాభిమానాలు ధన్యవాదాలు. సావధాన చిత్తులై పూర్వం బ్రహ్మమానస పుత్రుడే శరత్కుమారుడు మార్కండేయ మహర్షికి సౌత స్మార్త కర్మకాండలు ఎవరికి చెంది ఉన్నాయో అలాంటి గదాధర దేవుడు మహాజ్ఞాని వినిపి మహావిష్ణువు పితృరూపంతో దేవరూపంతో సర్వశ్రౌత స్మార్త కర్మజాల ఆహుతుల అనుభవిస్తారు. పితృరూపంలో కవ్యాన్ని దేహ రూపంలో హవ్యాన్ని భుజిస్తాం. ఆ దేవుడు యజ్ఞయాగాదులలో ఇచ్చే హవ్యం కంటే శ్రాద్ధాదులలో వచ్చి కవ్యం పిండ ప్రదానం శ్రీతికర దానాలు హోమాలు చెయ్యకపోయే పిండ ప్రదానం చే శ్రీహరి శ్రాద్ధ విధులతో సంతోషపడ చేయకూడని కార్యం చేసినా సరే పిండ ప్రదానాది అతిథి పూజలకు విష్ణువుడు సంతోషపరచేవాడు అక్షయ ఫలాన్ని పొందగలరు. కావున ఏమైనా సరే శ్రాద్ధ దినంలో విడిచిపెట్టకండి. హరిప్రీతికరమైన శ్రాద్ధం తప్పక చెయ్యి. తేజసంపన్నులైన శ్రద్ధతో శ్రాద్ధం చెయ్యని. ఎవడి రహస్యాన్ని వింటాడు అతడు సర్వ పాప విముక్తుడంతా. ఆ మహాజ్ఞాని పుండరీక మహర్షి వైశ్యులకు తెలియ. అప్పుడు ఆ వైశ్యుల ఆ ఋషికి కృతజ్ఞత అభివందనాలు గారి అక్కడి నుంచే తరలి వైశ్యులంతా మళ్ళా కాశీ పట్టణం నియతాత్ములైన పితరులకు హితవు చెయ్యాలన్న కోరికతో నగరానికి శివలింగం ప్రతిష్ట నిలుచుకొని అనేక శివలింగాలు సేకరించి అన్నపూర్ణ విశ్వేశ్వరుడు నమస్కారాలు కాలభైరవ ఆజ్ఞ చేసి పట్టణానికి తిరిగి ప్రయాణమై పుణ్యారణ్యాలు పర్వత శ్రేష్ఠ పుణ్యదేశాలు తీర్థాలు సేవిస్తూ పద్మశయ్యన పట్టణానికి వచ్చి అక్కడ విష్ణువర్ధన సార్వభౌమ కుమారుడై రాజేంద్ర భూపతి రాజోద్యాన మనోజ్ఞమైన పటకుటీర వాసవీదేవి అనుగ్రహాన్ని కోరి నియమ నిష్టలతో దేవిని ధ్యానిస్తూ ఉన్న కాశీ నుండి వచ్చిన వైశ్యులందరూ గంగా తీర్థము కావిళ్లతో ఆ నగర ప్రవేశం చేశారు. ఆ కావిళ్లను మోసుకొని వచ్చిన వారు గంగ కావిళ్ళవారు అనే పేరుతో ప్రసిద్ధులై వారు వంశపారంపర్యగా వైశ్యులచే పోషింపబడుతున్నట్టు కట్టడిగా చారుల వల్ల వైశ్యుల రాక విన్న రాజేంద్ర సంతోషంతో బంధుమిత్రులతో మంత్రి పురోహితులతో వైశ్యులకు ఎదురుపెట్టి వారి క్షేమ సమాచారాలడి తన నెలవుకు ఆహ్వానించి రాజేంద్రుడు విరూపాక్షిని ఆలింగనం చేసుకొని మహావీర మీరు వచ్చేవారు నేను ఒక పూట మాత్రమే నీరసాన్నాన్ని భూశయనం చేస్తా. వాసవీదేవి ధ్యాన నిమగ్నుడై ఈ పట కుటీరంలో వ్రత దీక్షతో మీ పుణ్య దర్శనం పరిశుద్ధుడయ్యా అన్నాడు. మహారాజు మధుర వచనాలు విరూపాక్షుడు అను ఆనందమగ్న మానసులై రాజేంద్ర సమస్త లోకాల రాజు పాలకు తండ్రి అతను సర్వజనుల వర్ణాశ్రమ ధర్మాలు కాపాడటం వల్ల రాజు పాలకు లోకాలకు జీవనోపాయాలు చూపటం వల్ల అతడు తల్లి అవుతున్నాడు. అగ్ని వలన దొంగ వలన దుష్టుల వలన శత్రువుల వలన బాధలు రాకుండా తన బిడ్డను కాపాడిన రాజు ప్రజలను కాపాడుట తండ్రిగా అందుకనే ఈ విధంగా ప్రజలను రంజింపచేయటం రాజు సార్థక నాముడలు. ప్రభు నిన్ను చూసి మేము కృతార్థులమై అని పలికి అప్పుడు రాజేంద్రుడి కోరిక మీద వైశ్యులంతా పద్మశయ్యన పురంలోని ఆ రాత్రి విశ్రాంతికి రేపు 16వ అధ్యాయం వెలుగొండ వైశ్యులకు రాజేంద్రుడు రావడం ధౌమ్యాది మహర్షులు రావడం ఆ కథ రేపు చెప్పుకుందాం.